అందరికీ ఒక మాట చెప్పాలనిపించిందండి. హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు రజిత ఇదర వ్లాగ్స్. మన జీవితంలో డబ్బు, వస్తువులు అన్నీ ముఖ్యమే కదా! కానీ మనతో ఉండే మనుషులు ఇంకా ముఖ్యమైన వారు. ఇంట్లో ఒకరినొకరు అర్థం చేసుకుంటూ, ప్రేమగా మాట్లాడుకుంటూ ఉంటే ఆ ఇల్లు చాలా సంతోషంగా ఉంటుంది కదండీ! చిన్న చిన్న విషయాలకు కోప్పడకుండా మనం నెమ్మదిగా సమాధానం అర్థమయ్యేలాగా వాళ్ళకి చెబితే ఆ గొడవ అనేది అక్కడితోనే అయిపోద్ది కదండీ! ఇంకా దాన్ని సాగదీస్తూ ఇంకా వాళ్ళు అరుస్తున్నారని చెప్పి ఎదుటి వాళ్ళు కూడా ఇంకా దాన్ని ఇంకా సాగదీస్తూ గొడవ పెంచుకుంటే ఆ గొడవ అనేది ఇంకా పెద్దగా అయిపోద్ది కానీ అది మాత్రం అక్కడికి తగ్గిపోదు కదండీ! ఎదుటి వాళ్ళు ఆ గొడవని పెద్దగా చేయకుండా అర్థమయ్యేలాగా చెప్తే ఆ గొడవ అనేది అక్కడికే అయిపోద్ది కదా! ఇంకా సమస్యలు కూడా తగ్గిపోతాయి. మన జీవితంలో పెద్ద సంతోషం అంటే మన కుటుంబం నవ్వుతూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండడమే కదండి మనకు కావాల్సింది. ఇంట్లో ఎలాంటి గొడవలు లేకుండా అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉంటే అదే చాలా అనిపిస్తుందండి నాకైతే. అసలు ఉన్న దాంట్లో అడ్జస్ట్ అవ్వకుంటూ సంతోషంగా ఫ్యామిలీతో స్పెండ్ చేస్తే చాలండి. మనకి ఏది ఉంటే అది అడ్జస్ట్ అవ్వాలి. అంతేగాని పక్క వాళ్ళని చూస్తూ వాళ్ళకి అది ఉంది మనకి లేదు అని చెప్పి ఏమంటారు బాధపడడం కంటే ఉన్న దాంట్లో సంతోషంగా ఉంటే చాలు. ఆ డబ్బేముందండి, ఈరోజు సంపాదిస్తాం, అది రేపు ఉంటుందో ఉండదో అన్నది గ్యారెంటీ లేదు. కానీ ఆరోగ్యంగా మనం ఉండి సంతోషంగా ఉంటే అదే చాలు కదండి మనకి. ఎందుకో వంట చేస్తే ఈ విషయాలు చెప్పాలనిపించింది మీకు, షేర్ చేసుకున్నాను. ఇక్కడ నేను ఎగ్ ఫ్రై చేస్తున్నాను అనమాట ఈరోజు. ఇంకొక విషయం చెప్పాలనిపించిందండి. అదేంటంటే ఎంత డబ్బున్నా కూడా అండి ఒకరినొకరు అర్థం చేసుకోకుండా ఎప్పుడు గొడవలు పడుతూ ఉంటే ఆ ఇల్లు హ్యాపీగా ఉండదండి. అలాంటి ఇంట్లో అసలు లక్ష్మీదేవి ఉండదు. లక్ష్మీదేవి అంటే ఏంటండి, డబ్బులు కాదండి. లక్ష్మీదేవి అంటే ఆ ఇల్లు సంతోషంగా ఉండడము, ఎలాంటి గొడవలు లేకుండా అందరూ ఆరోగ్యంగా ఉండడం అన్నమాట. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి.